హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చెంకే కిచెన్. ఇవాళ నేను వినాయకుడికి ప్రసాదంగా చింతపండుతో పులిహోర చేసి ఇచ్చానండి. అందరూ చాలా చాలా బాగుందన్నారు. మీరు కూడా చూసేయండి. ముందుగా 100 గ్రామ్స్ చింతపండును తీసుకొని బాగా కడుక్కొని అందులో 2 గ్లాసులు వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు నేను 4 గ్లాసుల రైస్ కోసము ఈ పులిహోర పులుసును తయారు చేస్తున్నానండి. ఒక్కో గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున నీళ్ళు వేసుకొని అలాగే అందులోకి పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే ఉప్పు వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని దాన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత నూనె తీసుకొని అందులోకి పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువను వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న చింతపండు రసాన్ని, అలాగే 1.5 టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ని, హాఫ్ టీ స్పూన్ మెంతిపొడిని వేసుకొని ఇలా దగ్గరైనంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వండుకున్న రైస్ని బాగా చల్లారిన తర్వాత పులుసుని కలిపేసుకోవడమే. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.